ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా అభివృద్ధిలో చంద్రబాబుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు రేవంత్ రెడ్డి. నేను సైతం చంద్రుడితో పోటీ అనేస్తున్నారు. మరి ఈ గురు శిష్యుల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబుని రేవంత్ రెడ్డికి దాటేస్తారా? డెవలప్మెంట్లో ఎవరి దూకుడు ఎలా ఉండబోతోంది? విజన్ బాస్ని ఫైర్ బ్రాండ్ దాటేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చంద్రబాబుతో పోటీకి సై అంటున్న రేవంత్, అభివృద్ధితో గురుని ఢీకొడుతున్న శిష్యుడు. గతంలో బాబుని సహచరుడిగా పోల్చిన రేవంత్, ఏపీలో సైకిల్ సర్కార్ రావడంతో సమకారికి సై. పని గంటల్లో పోటీ పడుతున్న ఇద్దరు సీఎంలు. కనండి, వాటిని సాకారం చేసుకోండి అని మహాపురుషుడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. ఈ మాటను సమయం సందర్భాన్ని బట్టి గట్టిగానే వాడేస్తుంటాం. కలలు కనొచ్చు, కానీ అవి సాధ్యమైతే పర్లేదు. కళ్ళలు అయితేనే ఎక్కడ లేని ఇబ్బందులు. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఎందుకంటే తాను మరో చంద్రబాబులా అవ్వాలని ఎన్నో కలలు కంటున్నారు. సిబిఎన్ లాగా అయ్యి మంచి పనులు చేస్తే మంచిదే, కానీ సీన్ రివర్స్ అయితేనే లేనిపోని ఇబ్బందులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అబ్బే, చంద్రబాబు నాకు గురువా? ఆయనకు నాకేంటి సంబంధం? ఆయన టీడీపీ అధ్యక్షుడు, నేను పార్టీలో ఒక మెంబర్ను, కేవలం సహచరుడిని మాత్రమే. గురువు అని ఎవరైనా చెబితే లాగి కొడతాను అన్న తెలంగాణ సీఎం రేవంత్ మాటలు గుర్తున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి కూటమి ఘన విజయం సాధించి సీఎం చంద్రబాబు ప్రమాణం చేయడంతో ఒక్కసారిగా ప్లేట్ మార్చేశారు రేవంత్. తనకు చంద్రబాబే ఆదర్శమని చెబుతున్నారు. తాను గతంలో 12 గంటలు మాత్రమే ప్రజల కోసం పనిచేస్తే చాలని అనుకునేవాడిని, కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 18 గంటలు పనిచేసే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలని సెలవిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు గనుక తనతో సహా అధికారులంతా అంతే ధీటుగా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ఎవరంటే అబ్బే అన్నట్లుగా ప్రవర్తించిన రేవంత్ సడన్ గా ఇలా ఏపీ సీఎం గురించి ప్రస్తావన తేవడంతో ఒకంత ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అంటే తొలుత గుర్తెచ్చేది విజనరీ. ఆయన గురించి చెప్పాలంటే హైదరాబాద్ ఒక్కటి గుర్తు తెచ్చుకుంటే చాలు. రాళ్ళు రప్పలుగా ఉన్న హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే చంద్రబాబును అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, విజనరీకి మారు పేరు అని మేధావులు సైతం అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీ పడాలని తాపత్రయపడుతున్నారు. పోటీ పడటంలో తప్పు లేదు, కానీ ఫ్లాప్ అయితేనే అసలుకే ఎసురు వస్తుంది. వాస్తవానికి సిబిఎన్తో ఇంతవరకు పోటీ పడి గెలిచిన దాఖలాలు లేవు. మరి గురువుతో శిష్యుడు పోటీ అంటే పెద్ద కిక్కించే విషయమే అయినా మరి రేవంత్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి.